కాశీపేట మండలం ఎంఆర్పీఎస్ నూతన వర్గాన్ని మండల ఇన్ఛార్జ్ జలకర శంకర్ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలో ఎన్నుకున్నారు. మండల కన్వీనర్గా గొడిసెల శ్రీకాంత్, కో కన్వీనర్గా కాంపెల్లి వెంకటేష్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ శంకర్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కమిటీ ఎంఆర్పీఎస్ బలోపేతానికి ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. అనంతరం ఎన్నికైన కన్వీనర్లను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల సీనియర్ నాయకుడు లంక లక్ష్మణ్, దాసరి రాజయ్య, గొడిసెల బాపు, దాసరి శంకర్, గొడిసెల బాలయ్య, బుగ్గ రాజం, సురేందర్, చొప్పదండి కిషన్, దాసరి సురేష్ తదితరులు పాల్గొన్నారు. రెండు నెలల పొంటి మనం పనులు చేసుకుంటూ తిరుగుతున్నాం ప్రతి గ్రామాన మండల దాన్ని ఉద్దేశించి పూర్వకంగా మనకు జూలై 7 తారీఖున జెండా లేపవలసింది ఉండే. ఈ మండలంలో ఉండబడే 6 నుంచి 7 గ్రామాలు ఉన్నాయి. తక్కువ ప్రతి మన మంచిర్యాల జిల్లా మొత్తంలో చూసుకుంటే అదే మాదిగపల్లి మండలం ఇదే. కాబట్టి ఇకనైనా ప్రతి యువకుడు ముందుకొచ్చి మీరు ఏ పార్టీలో తిరిగినా పర్లేదు, కాంగ్రెస్లో తిరగండి, టీఆర్ఎస్లో తిరగండి, బీజేపీలో తిరగండి, మన మాదిగ శక్తి అనేది ఒకటి ఉన్నదని నిరూపించుకోవాలంటే ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దీని వ్యవస్థాపకుడు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారే. కాబట్టి అతని సలహాల మేరకు, అతని సూచనల మేరకు, అతను కనీ సైగతోటే ఈ రోజు వరకు మేము పనులు చేసుకుంటూ వస్తున్నాం. నేను గత 22 సంవత్సరాల పాటు ఎంఆర్పీఎస్ లో తిరగడం జరుగుతుంది. హాస్పిటల్ మండలకు నన్ను నియమించడం జరిగింది. ప్రతి గ్రామంలో చూడండి, హెడ్ క్వార్టర్లో చూడండి, మండల హెడ్ క్వార్టర్లో, గ్రామ హెడ్ క్వార్టర్లో కంపల్సరీ టీఆర్ఎస్ జెండా ఉంటుంది, కాంగ్రెస్ జెండా ఉంటుంది, బీజేపీ జెండా ఉంటుంది. మాదిగ జెండా ఎందుకు ఉండకూడదు? 31 సంవత్సరం పోరాటం చేసి మనము ఇలా వర్గీకరణ సాధించుకున్నాం. దాన్ని ఇక్కడ మనం ఫలాలు అందించాల్సిన బాధ్యత ఎవరిది? మాదిగ బిడ్డలతో మనదే. మనకు వచ్చిన ఫలాలు మనం కొట్లాడి తీసుకోవాలి. ఈ మండలికి ఎన్ని వచ్చినాయి, ఇల్లు ఎన్ని వచ్చినాయి, రేపు దళిత బంధు ఎన్ని వచ్చినాయి, కాకపోతే మొన్న కొత్త పెట్టిన స్కీమ్లు ఎన్ని వచ్చినాయి, ఇవన్నీ మనమే సాధించుకోవాలి. ఉంటే మన ఎస్సీ మాదిగలకు 32 సీట్లు ఉంటే 35 అప్లికేషన్లు వచ్చినాయి, కేవలం ఆరాయి. అదే మాలై వాళ్ళకుండే 18 సీట్లు 56 అప్లికేషన్లు వచ్చినాయి. వాళ్ళు ఏం చేస్తారు? సగం చెప్తామంటారు. లొల్లి చేసి గొడవ పెట్టి 32 సీట్లు తీసుకున్నాం. నాటి నుండి నేడు దాకా చాలా మంది పెద్దలు చెప్పారు మాదిగ జాతి అనగబడి ఉన్నదని. 94 13 గ్రామంలో మందకృష్ణ గారు ఈ నా జాతికి అవమానం జరుగుతుంది, ఇంటి ముందు రాణిస్తలేడు, ఒక ఉద్యోగాలు చేస్తే కూడా, ఒక టీచర్లు కావచ్చు, వగైరా ఉద్యోగాలు చేస్తే కూడా, ఒక ఇంటికి రాయిపోతే కూడా మాది వాళ్ళు అంటే చెప్పుకోలేని పరిస్థితుల్లో 94లో ఒక 6 నుంచి 8 మందితోటి 94లో ఉద్యమం స్టార్ట్ చేసింది. 31 సంవత్సరం, 34లో మనం ఒక సంవత్సరం తక్కువైంది, కానీ 20 సంవత్సరాలు మన హాస్పిటల్ మండలం ముందుంది. నాటి నుంచి నేటి దాకా ఎన్నో అబండాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో దెబ్బలు, ఆర్ట్లు, పోట్లు మందకృష్ణ ఎంత పోకుండా రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి అంటే కింగు సందర్లో పోయి తలకాయ వంచి అన్ని తీసుకొచ్చే సీఎం దగ్గర వికలాంగులను పట్టుకొని, చిన్నపిల్లల్ని పట్టుకొని, టాంకి బండి మీద 2 పిల్లలు చచ్చిపోతే తొక్కిసలాడితే 108 ఈ గుండె జబ్బుల ఇది ఉన్నది ఆరోగ్యశ్రీ ఆ ఘనత మందకృష్ణమా. ఏ నాయకుడు లేదు. చంద్రబాబు నాయుడు కొట్లాడిండు, రాజశేఖర రెడ్డి కొట్లాడిండు. నాటి నుంచి నేటి దాకా ఇవాళ మేము ఇప్పుడు మా కోసం మీరు ఇలా కూర్చుండి రాత్తానంట కృష్ణ పుణ్యమే. మాకు తోకలు రాత్రి పేరు లేకుండా లేదు, అది గుర్తుకుంటూ రాత్రులు లేకుండా ఇవాళ ఇంత స్వేచ్ఛగా చెప్పుకుంటాను. లంకలక్షం మాది కానీ నాడు పల్లెటూళ్ళల్లా ఇప్పుడు మేము చెప్పుకున్నంత లేకుండా ఇంటి ముందు రానియకపోదు. ఇకనైనా మనం అందరం కలిసి ఒక ఐకమత్యంగా రాజకీయంగా కానీ ఉద్యోగపరంగా సపోర్ట్ చేసుకుంటూ మన జాతిని ముంగట నడిపేయాలని కోరుకుంటూ